సో ట్రైలర్ నాకైతే బాగా కట్ చేశారనిపించింది ఫస్ట్. ఎందుకంటే ఎక్కడా డైల్యూట్ అవ్వలేదు ఎసెన్స్ అనేది. ఎందుకంటే ఏదో చేయాలన్నట్టు చేయకుండా బ్యాలెన్స్డ్గా కట్ చేశారు ట్రైలర్. ఎలాగంటే నీకు ఈ లవ్ అండ్ రొమాంటిక్ డామినేట్ చేయకుండా అది బ్యాలెన్స్డ్గా కట్ చేశారు. అండ్ అదే విధంగా నీకు ఈ డ్రామా సీన్స్ కూడా అలానే కట్ చేశారు. అండ్ ఒక విధంగా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ బ్యాలెన్స్ చేశారు ఇది ట్రైలర్తో. అండ్ అందుకే నాకు బాగా నచ్చింది ట్రైలర్. అండ్ సో ట్రైలర్ వర్క్ అయితే ఇది అబ్బా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మ్మ్, నా వరకు వస్తే నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూశాను. గుడ్ ట్రైలర్, చప్పగా ఉందండి అనిపించింది. రెండు మూడు సార్లు చూసిన తర్వాత అర్థమైంది. బేసికలీ వాళ్ళు హైప్ చేయలేదు, మంచిగా సినిమా, మా సినిమాలో ఇది మెయిన్, ఇది ప్రొసీడింగ్స్ అని చెప్పారు. లైక్ ఇనీషియల్ గా వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే, ఒక జంట ఉంది, లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ సేమ్ టైంలో నాగ చైతన్య బికేమ్ ద లీడర్. ఆ లీడర్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు, ఇరుక్కుపోయాడు. అక్కడ ఏం చేశాడు, అక్కడ వెనక్కి ఎలా వచ్చాడు అనేది స్టోరీ అని నీట్గా మెన్షన్ చేశారు, నీట్గా కట్ చేశారు. కంటెంట్ ఉన్నట్టే అనిపిస్తుంది. కంటెంట్ ఉంది, ఎస్. దాచారు అనుకుంటున్నా. హైప్ సీన్ అన్ని దాచారేమో. లైక్ అర్థమైంది అంటే స్టిక్కింగ్ ట్రూ టు ద కంటెంట్. మధ్య మధ్య బ్లాక్స్ పడాలి. అండ్ సెట్ వర్క్, కెమెరా వర్క్ అంటే ప్రొడక్షన్ కనిపిస్తుంది. విజువల్స్ కూడా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ యూజువల్, సెంటిమెంట్ అండ్ రొమాన్స్ లో డిఎస్పి కుమ్మేస్తాడు. ఎలివేషన్ సీన్లు చూడాలి, ఎందుకంటే ట్రైలర్ లో అయితే పెద్ద ఎలివేషన్ షాట్లు ఏం లేవు. ఉన్న షాట్లకి కూడా రెగ్యులర్ బీజిఎంఏ ఉండింది. యా. సో ఇప్పుడు ఫస్ట్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈ మూవీ ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ మాత్రమే కాదు, అదొక జస్ట్ పార్ట్ అంతే మూవీలో. సో ఇది మెయిన్లీ ఏంటంటే ఒక రియలిస్టిక్ డ్రామా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. సో అలా ఆ జానర్లోనే చూడాలి మూవీ ఇంక అందరూ. కానీ బయట అట్లా అనుకోవట్లేదు కదా. బయట లవ్ స్టోరీలో ఇది ఇరికిచ్చారని అనుకుంటున్నారు తప్ప, బేసిక్ స్టోరీ సోలే ప్యాట్రియాటిక్స్, ప్యాట్రియాటిజం సోల్, ప్యాట్రియాటిజం సోల్ కాకపోయినా బేసిక్స్ ప్రొసీడింగ్స్ మొత్తం తిరిగేది అక్కడ. వీడెళ్ళి ఇరుక్కుపోయిన తర్వాత ఎలా వచ్చాడు అనేది స్టోరీ. కాకపోతే సో దానికి ఎమోషనల్ యాంగిల్ యాడ్ చేసుకున్నారు లవ్ స్టోరీ కింద. సో నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఒక 2.5 hour మూవీ అయితే, సో ఆల్రెడీ ఇది మనకు తెలిసిన ఒక ఇన్సిడెంటే కాబట్టి, సో ఫస్ట్ హాఫ్ అంతా వాళ్ళ మధ్య లవ్ స్టోరీ, అలాగే ప్రీ ఆ ఇంటర్వెల్ లో తండేల్ ప్యాట్రియాటిజం రాజు సీన్స్. అవుతాడు. ఉమ్. నాకు అలాగ అనిపించట్లేదు అబ్బా. నాకు ఎలా చేస్తారు అనిపిస్తుంది అంటే, నీకు ఫస్ట్ హాఫ్లో కూడా వీడు ఆ జైల్లో ఉన్నప్పుడు సీన్స్ అవి ఇవి చూపించి ఇంటర్వెల్కి ఒక బ్యాంగర్ ఇచ్చి తర్వాత అచ్చా. సెకండ్ హాఫ్ లాస్ట్ 20-30 minutes వరకు ఈ అప్పుడు ప్యాట్రియాటిజం అట్లా సాంగ్లు. తీసుకుంటే నువ్వు మణిరత్నం రూట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా నువ్వు అంటే నువ్వు ఓపెనింగ్ ఏమో జైలు నుంచి చూపించి, లైక్ అక్కడి నుంచి హీరో ఊహించుకుంటుంటే ఫ్లాష్ బ్యాక్స్ కి నాకు వెళ్ళి అలానే అక్కడి నుంచి అనిపిస్తుంది తీసుకెళ్ళి అబ్బా. అది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్టోరీ, ఇప్పుడు నువ్వు బుజ్జి తల్లి అనే పాటని పక్కా ఆ పాట ఎక్కడ వింటే ఎలా ఇరికిస్తావు అనుకుంటే అక్కడే ఫస్ట్ ఇరికిస్తావు. హాఫ్ లో వాడు ఎరికించరు, వాడు సెకండ్ వాడు హాఫ్ లోనే జైల్లో ఎరికిస్తున్నారు. ఇరుక్కుపోయి మాట్లాడుతున్నప్పుడు నీ ఆ కోసం వస్తాను, ఎప్పుడైనా తీస్తాను, ఎదురు చేస్తాను అని పాడుకుంటున్నట్టే ఉంది. సో నాకు తెలిసి హైలెస్ హైలెస్ అండ్ ఈ టెంపుల్ సాంగ్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఏవైతే అన్రిలీజ్డ్ సాంగ్స్ ఉన్నాయో ఆ మాంటేజెస్ కానీ లేకపోతే కొత్త సాంగ్స్ కానీ అండ్ బుజ్జి తల్లి విల్ బీ ఇన్ సెకండ్ హాఫ్ అనిపిస్తుంది నాకైతే. ఉమ్. అండ్ ఇంకా ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఒక 15-20 minutes మంచి ఎమోషనల్ బ్లాక్స్ ఉంటాయి. సో దే విల్ రిటర్న్ టు ఇండియా. దే విల్ రిటర్న్ టు ఇండియా. కాకపోతే పోస్టర్ మీద ఒక కోట్ ఉంటది, నాకు దాని మీదే కొంచెం డౌట్. ఇంకా గుర్తుందా కోట్? ఏంటది? పోస్టర్ లో ఫస్ట్ పోస్టర్ నుంచి వాళ్ళు ఏమంటారు, పోస్టర్స్ లో ఒక కోట్ మెయింటైన్ చేస్తున్నారు. చదువుతాను చూడు. ఓకే. ద వన్ హూ యాంకర్స్ హిస్ క్రూ. ఓకే, ఇది ఆ లోగో మీద ఉన్న కొటేషన్ కదా. ఎస్. సో ఏంటి ఆ, అర్థం? ద వన్ హూ యాంకర్స్ హిస్ క్రూ, ఎవరైతే వాడి మనుషుల్ని నడిపిస్తాడో, హిజ్ లవ్ అండ్ హిస్ పీపుల్, వాడి ప్రేమ, వాడి మనుషులు, అండ్ వోంట్ కేర్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్, ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా ఆలోచించాడు. సో ఇక్కడ నాకు అనిపించింది ఫస్ట్ టైం, ఫస్ట్ గ్లిమ్స్ లో వచ్చినప్పుడు, ఇది చూసినప్పుడే అనిపించింది, ఇక తేడాగా ఉంది ఏంది లాస్ట్ లో.
లేపుతారా అనేసి. నేను ఒక్కటి జరగకూడదని కోరుకుంటున్నా అబ్బా. ఇది రియల్ లైఫ్ స్టోరీ అంతా చేస్తున్నారు కానీ ఒక సాడ్ ఎండింగ్ అయితే పెట్టొద్దు అనుకుంటున్నాను నేనైతే. నేను అనుకుంటున్నా సాడ్ ఎండింగ్, ఎందుకంటే అంత కోట్ ఊరికైతే పెట్టరు, ఆ కోట్ ఊరికే పెట్టరు. అండ్ అది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని చెప్పి ఇప్పుడు ఏదైతే మనకు స్టోరీ ఉందో సాయి పల్లవి అండ్ చైతన్యది, ఇది కూడా ఒక ఇన్స్పైర్డ్ స్టోరీనే. ఆ క్యారెక్టర్స్ ఇంకా ఉన్నారు అంటే అప్పుడు చందు మొండెటి సాడ్ ఎండింగ్ పెట్టలేడు కదా. ఏమో సాడ్ ఎండింగ్ పెట్టేసి లాస్ట్ లో బుజ్జితల్లి సాడ్ వర్షన్ వేసేస్తే క్లాప్సే. మేబీ సాడ్ ఎండింగ్స్ ఉండదేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జస్ట్ లెట్స్ సి. ఇమాజిన్ బుజ్జితల్లిని కంప్లీట్ వైలిన్ ఆర్ దిల్ రుబా లాస్ట్ లో సాయి పల్లవి వెయిట్ చేస్తా ఉంటే అక్కడ పోయాడని తెలిసినప్పుడు. అఫ్ కోర్స్ కంపారిజన్స్ ఎందుకంటే వస్తాయి నాకు రీసెంట్లీ రిలీజ్ అయిన సినిమాకి నుంచి, బట్ స్టిల్. ఎందుకో అబ్బా నాకైతే ఆ నెగిటివ్ వైబ్ అయితే రావట్లేదు. ట్రైలర్ కానీ ఈ కంటెంట్ చూస్తుంటే సాడ్ ఎండింగ్స్ ఉండవేమో అని ఒక ఆశ ఉంది నాకైతే. అండ్ నాకు ఇంకొకటి కూడా ఉంది, సాయి పల్లవికి లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో, లైక్ నువ్వు 7 సముద్రాల అవతలను ఎత్తుకొచ్చి పడేస్తా అనేసి. సో సో చైతన్య రోజా కంటిన్యూ యాంగిల్ ఏమైనా చేస్తున్నాను. తీసుకొస్తారంటావా? ఏంటి? రోజా యాంగిల్ ఏమైనా తీసుకొస్తారా? సాయి పల్లవి కూడా పడవెక్కి బయలుదేరి నేను మా వాడిని తెచ్చుకుంటా, ఆ, దేకో అంత మేరా అయితే ఉండదు. రౌడీజం ఇట్లాంటివి. యాక్చువల్గా నువ్వు ఆ ఆర్టికల్ చదివావా అది కంప్లీట్గా ఎక్కడానా? కంప్లీట్ చదవలేదు, లైక్ నాకు తెలిసింది వరకే, కంప్లీట్ ఎక్కడ దాని మీద అంటే ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఆ ఆర్టికల్లో చదవడం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బార్డర్ క్రాస్ చేసేసినప్పుడు ఆ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళని క్యాప్చర్ చేసి టార్చర్ చేస్తారు ఓకే. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. అది మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మన గవర్నమెంట్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళని మళ్ళీ బ్యాక్ తీసుకొస్తారనమాట. సో ఓకే. నో డెత్స్ వర్ రిపోర్టెడ్ అన్నట్టు ఉంది ఐ మీన్ ఆ నో ఆర్టికల్లో డెత్స్ అయితే. వర్ రిపోర్టెడ్ కదా. అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని వేసినప్పుడు ఇప్పుడు ఇది ఫిక్షన్ లవ్ స్టోరీ అయితే ఏం చేయలేం. మేబీ డ్రామా పార్ట్ ఒక్కటే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఆ ఫిషర్మెన్స్ దగ్గర నుండి. సో వీళ్ళు దానికి లవ్ స్టోరీ యాడ్ చేస్తుంటే మేబీ నువ్వు చెప్పిన లిబర్టీ తీసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైనా లిబర్టీ తీసుకోవచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆటోబయోగ్రఫీ ఇట్లాంటివి ఏం లేవు, బేస్డ్ ఆన్ ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ ఆటోబయోగ్రఫీ బేస్ కాదులే. చేసుకుని దాని చుట్టూ నేను స్టోరీ రాసుకుంటా అంటే నడుస్తుంది కదా. బట్ ఇది ఎక్కడ ఎక్కడ హోప్ ఉందంటే కాస్త ఇది స్టోరీ కూడా వాళ్ళని ఇన్స్పైర్ చేసి రాశారు అంటే ఆ క్యారెక్టర్స్ ఇంకా బతికే ఉన్నాయి కదా. సో వీళ్ళ లిబర్టీ కోసం సినిమాలో వాళ్ళని చంపరు కదా అని ఒక థాట్ ఉంది అంతే. మ్మ్. నేను ఇంకొకటి ఏంటంటే చందు మొండేటి ఈజ్ కోర్ అక్కినేని ఫ్యాన్, నాగ్ ఫ్యాన్, చాలా ఇంట్రెస్ట్ చెప్తాడు, లైక్ అవును. కాలేజ్ టైం నుంచి అంటే పిచ్చి అనేసి. సో యాక్చువల్లీ ఉహు. చందు నాగచైతన్య కూడా చెప్తాడు, అసలు ప్రేమం టైంలో నేను అసలు ప్రేమ చందు మొండేటి ప్రేమం అనుకోలేదు, కానీ నేను సజెస్ట్ చేసి ఇదే చెప్పబోయే చేపించుకున్నాను అని. పాయింట్. ఆ? ఈ పాయింటే చెప్పబోయా నేను యాక్చువల్గా. యా, చెప్తాడు. కానీ అది చేశారు, దెన్ దే ఎడిట్ సవ్యసాచి. సవ్యసాచి యాక్చువల్లీ నాగ చైతన్య బాగుంటాడు, నాగ చైతన్య ప్రజెంటేషన్ బాగానే ఉంటుంది, కానీ సినిమా కొంచెం అటు ఇటు ఎగిరిపోయింది. బట్ అదేమి మరీ ఘోరంగా ఉండదు, ఇట్స్ ఏ గుడ్ అటెంప్ట్ ఉంది. సో నేనేమనుకున్నానంటే ఈసారి పర్ఫెక్ట్ క్యాన్వాస్ దొరికింది, మొండేటి కూడా నేషనల్ అవార్డు కొట్టాడు, లైక్ అది మెయింటైన్ చేయాలి, హీ నీడ్స్ టు మెయింటైన్ దట్, హీ గాట్ గుడ్ టీమ్, గుడ్ ప్రొడక్షన్ అందరు దొరికారు కాబట్టి, లైక్ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా దొరికాడు, సెట్ అయ్యేది అతను. సో ఐ థింక్ ఈసారి మొత్తం అన్లీష్ చేశాడు అనుకుంటున్నా పొటెన్షియల్ అంతా, ఎందుకంటే ఇది నాగ ఫస్ట్ చైతన్య కూడా వెరీ క్రూషియల్ మూవీ ఇది. యాక్చువల్గా ఈ మూవీ స్టార్టింగ్ నుండే కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్తోనే స్టార్ట్ అయ్యింది. మన ఒపీనియన్స్ సంగతి పక్కన పెట్టేస్తే ఉమ్, ఈ మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి జనాల్లో పాజిటివ్నెస్సే ఉంది ఈ మూవీ మీద. ఉమ్, సో అది అయితే బాగా, అది ఎలా తీసుకొచ్చారో ఏమో కానీ ఒక పాజిటివిటీ తీసుకొచ్చేసారు మూవీ మీద స్టార్టింగ్ నుండే. ఉమ్, మేబీ స్టిల్ ఈ రోజు కూడా నువ్వు కూడా అంటున్నావు చూసావా, రిపీట్ వాచ్లో చూస్తే తప్ప ట్రైలర్ పెద్దగా అనిపించలేదు నాకు అని. ఉమ్. అంటే బేసిక్గా ఏంటంటే రెగ్యులర్ ట్రైలర్ లెక్క హై కట్స్ ఏం లేవు అనిపించింది నాకు, హై సీన్స్ లేవో లేకపోతే. అంటే ఇది లవ్ ఉమ్, అండ్ యాక్షన్ అయితే నువ్వు అన్నట్టుగా కొన్ని ఒక రెండు ఎలివేషన్ షాట్లు, రెండు రొమాంటిక్ షాట్లు, ఒక పంచ్ డైలాగ్తో ఎండ్ అయిపోద్ది ట్రైలర్. ఆ టెంప్లెట్లో కట్ అయ్యి ఉండేది ట్రైలర్.
బట్ ఇది మొత్తం నీకు డ్రామా అండ్ ప్యాట్రియాటిజం మూవీ కదా. అండ్ లవ్ ట్రైలర్ అనేది లో జస్ట్ నాగ చైతన్యకి ఆన్ ఫేస్ డైలాగే లేదు నీకు చూస్తే. అవును. వాయిస్ ఓవర్ లో వస్తుంది తప్ప, లైక్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చేటట్టు వస్తుంది తప్ప, ఆన్ ఫేస్ నాగ చైతన్య డైలాగ్ చెప్తున్నాడు అన్నట్టు లేదు. లైక్ యాక్షన్ డైలాగ్స్, అబ్జర్వ్ రొమాంటిక్ అబ్జర్వ్ సీన్లు కానీ. చేసావా? నేను ఒక షాట్ చూసి, అంటే ప్యాట్రియాటిజంతో పాటు ఏవో రా సీన్స్ కూడా పడ్డట్టు ఉన్నాయి, బాగా ఆ అనిపించింది. ఒక ఆ షాట్ లో పోలీస్ అందరినీ స్టేషన్ బట్టలు ఇప్పేసి కూర్చోబెట్టారు. ఆ సో ఆ పోలీస్ స్టేషన్ సీన్ చూడగానే ఒక స్పార్క్ వచ్చింది నాకు. ఓకే, మనోళ్ళు కొద్దిగా రా కూడా తీస్తున్నారు అనిపించింది నాకైతే. కానీ కంప్లీట్ రా వెళ్ళరు ఏంటంటే కదా. వీళ్ళు కంప్లీట్ రా వెళ్ళకపోయినా ఓవర్ మెలో డ్రామా చేయకపోతే బాగుంటదబ్బా సెకండ్ హాఫ్, అదే మెయిన్. అండ్ ఐ థింక్ వీళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారని కూడా చూపిస్తారు అనుకోండి, ఎందుకంటే ఒక ఫ్రేమ్ లో నాగ చైతన్య కొంచెం ఏజ్డ్ గా కనిపిస్తున్నాడు. అవును, నీకి ఆ ఆర్టికల్ ప్రకారం వాళ్ళు విత్ ఇన్ డేస్ లో కాదు, ఇయర్స్ తర్వాత రిటర్న్ అయ్యారు వాళ్ళు. మ్మ్. సో ఆ బాధలో నుంచి వచ్చే పాటే బుజ్జి తల్లి. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ నడిచేస్తుంది. లైక్ దే విల్ బి గుడ్, మంచి మార్క్స్ అని బయటకు వచ్చేసాయి. ఎందుకంటే లవ్ స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్ లో ఇరికించవచ్చు, పాటలు వేయచ్చు, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది, లైక్ వీళ్ళ జైల్లో పోయినట్టు సమ్వేర్ ఏదో ఒకటి. ట్రైలర్ లో ఒక షాట్ ఉంటుంది చూసావా? ఆ నాగ చైతన్య బోట్ డ్రైవ్ చేస్తుంటే ఆ చుట్టూ ఓషన్ షాట్. అన్ని సో వస్తాయి. అదే సో అదే ఇంటర్వల్ బ్యాంగ్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఆబ్వియస్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అది తీసుకోవాలి, లేకపోతే అది ప్రీ ఇంటర్వెల్ తీసుకొచ్చి ఇంటర్వెల్ లో ఇంకోటి ఏదైనా పెట్టచ్చు. వీళ్ళు ఇలా మణిరత్నం రూట్ ఫాలో అయితేనే బెటర్ అనిపిస్తుంది కదా, కొద్దిగా కొత్త అప్రోచ్ ఉంటుంది మనకు అంటే కూడా. మన మణిరత్నం రూట్ డైరెక్టర్ ఫాలో కూడా అలా అవుతూ అంటాడు. మధ్య మధ్యలో ఒక హై ఎలివేషన్ లో పడాలి ఏదో ఒకటి. మ్మ్. ఎలివేషన్ అంటే సో ఓన్లీ యాక్షన్ అలా బ్లాకే కాదు. ఇప్పుడు ఎలివేషన్ అంటే యాక్షన్ బ్లాక్ యాక్షన్ కాదు, అయిపోయింది. దాని బ్యాక్ స్టోరీతోనే ఎలివేషన్ అనమాట. లైక్ ఎలివేషన్ క్యాన్ బి రొమాంటిక్ సీన్, ఏడుపు కొట్టు సీన్, లేకపోతే ఒక డైలాగ్, ఒక ఫ్రేమ్ ఎలివేషన్ కెన్ బి ఏదన్నా అవ్వచ్చు. రొమాంటిక్ అని కాదు, ఎలివేషన్ షుడ్ బి రొమాంటిక్ అని చెప్పి నువ్వు ఇప్పుడు అది రాధాకృష్ణ కుమార్ అతన్ని గుర్తు చేయకు బాబు. అవన్నీ ఎందుకులే ఇప్పుడు. మాస్ అంటే మనల్ని ఎగ్జైట్ చేసేదే కదా అన్నాడు ఆయన, అది వేరే విషయాలు. అవన్నీ వద్దు. పిడకల పిడకలలాగా ఉండాలి. ఐ థింక్ ఎఫర్ట్స్ అయితే బాగానే పడుతున్నాయి సినిమాలో. వాళ్ళు కూడా మేబీ కొంచెం బెటర్ ప్రమోషన్స్ చేయొచ్చు. నాకు కొంచెం హరీ బరీగా చేస్తున్నారు అనిపిస్తుంది.